హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాక్య వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా, వాక్య వాగ్దాన సమయం, ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా, ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? దేవుని ఉచితమైన కృప చేత మనం అందరం క్షేమంగా ఉండగలిగాం కదా. అవునండి, దేవుడు మంచివాడు, గొప్పవాడు. గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ గ్రేట్. దేవునికి మహిమ కలుగును గాక అన్ని వేళలు, ఆల్ ద టైమ్. మరి ఆ ప్రభువుని ఎంత మాత్రము కూడా మనం విడిచిపెట్టడానికి వీల్లేదండి. ఆయనను హత్తుకొని మనం ఉండాలి పిల్లరా. ఆయన నిన్ను తన భుజముల మీద మోస్తాడు, నిన్ను ఎత్తుకుంటాడు, నిన్ను ఆదరిస్తాడు. నీ ప్రతి అవసరతను తీర్చే దేవుడుగా ఉన్నాడు. అనుక్షణము తన వాగ్దానం చేత మనల్ని తృప్తిపరుస్తూ బలపరుస్తూ ఉన్నాడు. రండి, ఈ దినం ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు, వాగ్దానాలు మనం విందాము. పిల్లల లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. శత్రువు బలవంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ద గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ 10:19. Overcome all the power of the enemy. Nothing will harm you. దేవునికి ఏ మహిమ కలుగును గాక. అద్భుతమైన వాగ్దానం కదా. ప్రభు అంటున్నాడు, శత్రువు యొక్క బలం అంతటి మీద నేను నీకు అధికారం ఇచ్చాను అని చెప్తున్నారు. ఈ మాటలు ఎవరెవరితో మాట్లాడుతున్నారంటే ప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు. ఏ సందర్భంలోనూ అని మనం ఆలోచన చేస్తే పిల్లరా, ఒక దినాన తన యొక్క శిష్యులందరూ కూడా, యేసు యొక్క శిష్యులందరూ కూడా, ప్రభువా నీ పేరట దెయ్యాలు మాకు లోబడుచున్నాయని సంతోషంతో వచ్చి చెప్పినప్పుడు ప్రభువు ఇస్తున్న అధికారము, ప్రభు ఇస్తున్న వాగ్దానమై ఉంటుందండి. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే. మనము ఆయన నామము పేరట మరి పాములను, తేళ్లను ఎత్తి పట్టుకుంటామని చెప్పి వాగ్దానం ఉందండి. దెయ్యాలను వెళ్ళగొడతాము, సింహములను, నాగుపాములను అణగద్రొక్కుతామని చెప్పి కీర్తన గ్రంథంలో మనం చూస్తున్నాం. అంటే పిల్లరా, దీని అంతటినీ అర్థం ఏమిటి అంటే, శత్రు యొక్క బలాన్ని మనం అణగద్రొక్కే అధికారాన్ని యేసు నామంలో మనం పొందుకున్నామన్న సంగతిని ఎవరు మర్చిపోవద్దు. దాన్ని వినియోగించుకోవాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. అందుకే మార్కు సువార్త 16వ అధ్యాయంలో కూడా ప్రియ దేవుని బిడ్డలారా, మరి గ్రేట్ కమిషన్ తెలియచేస్తూ, సర్వలోకానికి వెళ్ళి మీరు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమండి అని తెలియచేస్తూ, మరి ఆయన ఇచ్చిన అధికారం ఏమిటి అంటే, నా నామమున మీరు దయ్యాలను వెళ్ళగొడతారు అని చెప్పేసి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంత గొప్ప అధికారాన్ని ప్రభు మనకి ఇచ్చి ఈ లోకానికి పంపించారండి. కాబట్టి విశ్వాసం ద్వారా దాన్ని పొందుకుని దాన్ని ఉపయోగించాలి, ప్రొనౌన్స్ చేయాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. పిల్లల అపవాది అస్తమానం ఏం చేస్తాడో తెలుసా? దేవుని అధికారాన్ని వినియోగించి వాడిని తరిమి వేయకుండా వాడే మన మీద తిరగబడడానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తాడు. దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉంటే, ఎవరిని మృంగుదునా అని గర్జించే సింహం వలె తిరుగులాడుతూ ఉంటాడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలలో మనకు కనబడతా ఉంటుంది. వాడు గర్జించే సింహం వలె తిరుగులు వలే, సింహము వలే, కానీ సింహము కాదండి. వాడు గర్జించే సింహం వలె యాక్ట్ చేయగలుగుతాడు, కానీ వాడు ఏమీ చేయలేడని సంగతిని మాత్రం మీరు గ్రహించాలి. ఎందుకంటే బలవంతుడైన దేవుడు మన పక్షంగా ఉన్నాడు. కాబట్టి ఎవరినైనా సరే, ఎలాంటి వారినైనా సరే అధికారం దేవుడు మనకి ఇచ్చాడు ఎదిరించడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లల యాకోబు పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, అపవాదిని గద్దించుడి, అప్పుడు వాడి మీద నుండి పారిపోవును అన్నమాట మనం చూస్తున్నాం. దేవునికి మహిమ. ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు తెలుసా? మనం కేవలం గద్దిస్తే సరిపోతుందండి. యేసుని శోధించాలనే వాడు రాగాలింది, మనల్ని శోధించడు. ప్రియ దేవుని బిడ్డలారా, అస్తమాటికి మనం శోధించడానికి మన ప్రక్కనే ఉంటాడు. అయితే ప్రభు నీ కుడి ప్రక్కన ఉండి నీకు సహాయం చేస్తాడండి. మరి యేసుని ఉపవాస దినాలు ముగించిన వెంటనే ఎత్తైన శిఖరంపై తీసుకుని వెళ్ళిపోయి యేసుని ఎంతగా శోధించాడు. అయితే యేసయ్య మరి ప్రభు వాడిని గద్దించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, సాతాను నా ఎదురు నుంచి పొమ్ము అనగానే వాడు పోయినట్లుగా చూస్తున్నాం. పిల్లల అధికారాన్ని మనం వినియోగించుకోవాలి. అటు గొప్ప కృపను ప్రభు మనకు అనుగ్రహించినప్పుడు మనం వ్యర్థంగా దాన్ని వినియోగించడం కాదు అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? సమయం వాడికి కొంచెమే ఉందండి. ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడండి.
ఇంకా వాడు అణగద్రొక్కబడడానికి బెల్లంలో వేయబడడానికి సమయం దగ్గర పడిపోయింది కాబట్టి వాడు ఏం చేస్తున్నాడంటే అధికంగా పనిచేస్తూ ఉన్నాడు. వాడు ఎంత అధికంగా పనిచేస్తున్నా అంతకంటే అధికంగా మనం ప్రభు కొరకు పని చేయాలి. మన కుటుంబాలను, మన వ్యక్తిగత జీవితాలను కాపాడుకున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా మనం ఎంతో దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, అనేక మందికి దీవెనకరంగా ఉంటాం, అనేక మంది సమస్యలకు ఆధారంగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. అటువంటి అధికారాన్ని మనము పరిశుద్ధాత్మ ద్వారా పొందుకుంటూ ప్రభు పేరట, ప్రభు నామంలో, యేసు నామంలో సకల విధమైన రోగాలను బాపుచు, సకల విధమైన దెయ్యాలను వెళ్ళగొట్టుచు, యేసునామానికి మహిమ తెచ్చే వారంగా సువార్తను ప్రకటిస్తూ ఆయన పనిలో ముందుకు కొనసాగాలి. శత్రు బలం అంతటి మీద దేవుడు మనకిచ్చిన అధికారాన్ని సంపూర్ణంగా వినియోగించుకుంటూ ప్రభు కొరకే ముందుకు కొనసాగండి. అటు విధమైన కృపాభాగ్యం ప్రభు మనకు అందరికీ అనుగ్రహించి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించునుగాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. యెహెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయం 11వ వచనం, అధికమైన మేలు మీకు కలుగ చేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. చక్కటి వాగ్దానం అండి. మీరు స్వీకరించి ఆశీర్వదించబడి బలపరచబడండి. దేవుడు దీవించును గాక. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. చక్కటి వాగ్దానం చేత ఈ దినం మమ్మల్ని తృప్తిపరచు. అవును తండ్రి, లోకంలో ఏలుబడి చేస్తున్న అపవాది తంత్రాలన్నింటినీ ఎదిరించడానికి కావాల్సిన ధైర్యాన్ని ప్రభు, అధికారాన్ని ప్రభు మీరు మాకు ఇచ్చారు తండ్రి. నీకు స్తోత్రం నాయన. వాడు చేస్తున్న పన్నాగాలన్నింటినీ కూడా గ్రహించగలగడానికి నాయన, వివేచించగలగడానికి ప్రభు నాయన, వాడిని దూరంగా తరిమి వేయగలగడానికి ప్రభు నీ ఆత్మశక్తిని మాకు అనుగ్రహించండి ప్రభు. నీ అధికారాన్ని వినియోగించుకుని ఆత్మజ్ఞానం అనుగ్రహించండి తండ్రి. యేసు నామము పేరట తండ్రి నాయన గొప్ప కార్యములు మేము చేయగలగడానికి, గొప్ప కార్యం మేము చూడగలడానికి సహాయం చేసి మహిమ పొందుకోండి. దీని దీవెనలన్నీ అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో నీతి, న్యాయం, యథార్థత కలిగి నమ్మకంగా ముందు సాగడానికి సహాయం చేసి మహిమ పొందుకోనండి ప్రభా. ఇంకా ఎవరైనా ఇది నాన్ని బట్టినైనా భయంకరమైన పరిస్థితుల్లో ఉంటే, అపవాది చేత పీడింపబడుతూ ఉంటే, సమస్యల్లో ఉంటే యేసు నామములో విడుదల కలుగునుగాకని ప్రకటిస్తున్నాను. మీరు ఇచ్చిన అధికారం చేత ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన బిడ్డలు లేని వారికి బిడ్డలు యేసు నామములో అనుగ్రహించబడును గాక. నాయనా నీకు వందనాలు. వివాహాలు కాని వారి విషయంలో ప్రభు యేసు నామములో వివాహములు సాటిన సహాయంలో అనుగ్రహించబడును గాక. అద్భుతములు జరుగును గాక తండ్రి. నీకు హృదయవాంఛలు తీర్చబడును గాక. నీకు స్తోత్రం దేవానికి వందనాలు. కోర్టు సమస్యలు, ఆస్తి తగాదాలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు ప్రభా, కుటుంబాలు చెదరైన కుటుంబాలు యేసు నామములో కట్టబడును గాక. ఆయన విడవబడిన బిడ్డలు తల్లిదండ్రులకు చేరువవుదురు గాక ప్రభా. ఈ రీతిగా నీ నామాన్ని ప్రొనౌన్స్ చేస్తున్నాను తండ్రి నాయన యేసు నామములో. వి రిసీవ్ లార్డ్. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ మహిమ గల హస్తాలకు మా బిడ్డలను సమర్పిస్తూ ప్రభా మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్త ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావముల చేత బిడ్డలను నింపి నడిపించమని యేసు నామములో వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసం బిడ్డల ఎల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.